పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మరొకసారి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపానిధివైన మా ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పవిత్రమైన శ్రేష్టమైన నామమును బట్టి మరొక మారు హృదయంలో సంతోషిస్తూ స్తుతిస్తూ ప్రహర్షిస్తూ ఉన్నాం. మమ్మలను సజీవులుగా ఉంచి ఈరోజు ఈ ఆదివారపు సాయంకాలపు వేళ మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, సాక్షులుగా నిలవబడటానికి, కీర్తనను ధ్యానించుకోవడానికి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించబోయే జీవాహారమును ఇష్టపూర్వకంగా భుజించడానికి మీరు ఇచ్చిన భాగ్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాతో మాతో సూటిగా మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యమును, దేవుని మాటను వినటానికి ఆసక్తిపరులుగా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రెండు హస్తాలు చాపి దేవునికే స్తుతి చెల్లును గాక. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దానియేలు పుస్తకం 5వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో చూసినప్పుడు బెల్షస్సరు యొక్క స్థితిగతులను దేవుడు గమనించి అతని స్థితినంతటిని కూడా దేవుడు ఎరిగిన వాడై ఆయన అతని యొక్క స్థితిని చేవ్రాతగా వ్రాసి చూపించారు. దాన్నే మనం చదువుకుంటున్నాం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మెనే టెకెల్ ఒఫార్సిన్, ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయనను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఇది ఆ వాక్యం. దేవుడు ఒక మనిషిని హెచ్చరిక చేయాలనుకునేటప్పుడు ఆయన మన గురించి తెలియకుండా హెచ్చరికలు చేయరు. మన గురించి అవగాహన లేకుండా ఉండేటటువంటి దేవుడు అల్పజ్ఞాని కాదు, లేకపోతే ఆయనకి ఏమీ తెలియదు అనేటటువంటి ఆలోచన అసలు మనం మర్చిపోవాలి. ఆయన సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, మహాజ్ఞాని. ఆయన అంతటి మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు మనుషులను తీర్పు తీర్చేటప్పుడు, వారికి ఏదైనా హితవులు హెచ్చరికలు చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా వారిని గూర్చిన అవగాహన లేకుండా తీర్పులు తీర్చేవాడు కాదు. ఆయన మనల్ని సృష్టించిన మన తండ్రి, మనలను నిర్మించిన వాడు, ఏర్పాటు చేసిన వాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. అందుకని మనుషులకు ఎలా బతకాలో, ఎలా గొప్పవారిగా ఉండాలో అవన్నీ ఆయన అనేక రీతులుగా హెచ్చరిక చేసి చెప్తారు మనకు. మనము చక్కగా విని లోబడి అనుసరించేటటువంటి స్వభావంతోనే ఉండాలి ఎప్పుడు కూడా. అట్లా ఉన్నప్పుడే దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తారు. ఇంకొకటి ఏంటంటే, దేవునికి మన గురించినటువంటి విషయాలు ఏమీ తెలియదు, దేవుడు చూడడు. కొన్నిసార్లు నేను ఏ విధమైన ఆలోచనలు చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను చూడడు. లేదు, మనుషులెవ్వరూ లేని చోట నేనున్నాను, ప్రైవసీతో ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చూడొచ్చు, మొబైల్లో కూడా ఏమైనా చూడొచ్చు, చూడకూడనివి, ల్యాప్టాప్లో కూడా ఏమైనా చూడొచ్చు, చూడకూడనివి. మనకు అసలు పరిచయం లేని రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయాం, దేశాలకు వెళ్ళిపోయాం, మనల్ని ఎవరు చూడరు. కాబట్టి అక్కడ నేను ఏదైనా చేసేయచ్చు. నా దేశంలో, నా రాష్ట్రంలో, నా ప్రాంతంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా బతికాను. లేదు, ఇష్టం నియమ నిబంధనలతో బతికాను, అందరూ చూస్తారని. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు పరిచయం లేని వాళ్ళ దగ్గర నేను వెళ్ళాను కాబట్టి, వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో ఉన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేయచ్చు, నన్ను ఎవరూ చూడరు అనుకుంటే మనుషులు చూడకపోవచ్చు, మనుషులకు మరుగై ఉండొచ్చు ఏదైనా, దేవుని కనుదృష్టికి ఏది మరుగై ఉండనేరదు. అందుకని ఈరోజు హెబ్రీ పుస్తక రచయిత ఒక మాట అంటారు. 4వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీ పత్రిక 4:13లో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు,
మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కనుదృష్టిలో మరుగైనది ఏదీ లేదు. ఈ సృష్టములో ఆయనకు కనబడనిది ఏది ఉండదు. దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు ఎంత గొప్పవాడంటే లిప్త కాలంలో, అంటే లిప్త కాలం అంటే అర్థం ఏంటంటే కన్ను మూసి కన్ను తెరిచే సమయానికే దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 850 కోట్ల మంది ఉంటే వారందరి హృదయాలలో ఉన్న ప్రతి తలంపును చూడగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. క్లీన్గా కనిపిస్తుంది. ఎవరు ఎస్కేప్ అవ్వలేరు, ఎవరు దాగి ఉండలేరు, ఎవరు తనను తాను మరుగు చేసుకోలేరు దేవుని కనుదృష్టి నుంచి. ఈ భయం ఉన్నటువంటి వాళ్ళు, నేను దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోలేను అనే భయమున్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా వినయ విధేయతలతో భయభక్తులతో లోబడి దీనుడై దేవునికి ఇష్టడుగా బతుకుతాడు. అక్కడ ఏమాత్రం తేడా ఉండదు. అందుకని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అటు బెల్షస్సర్ విషయంలో కూడా దేవుడు ఎటువంటి తీర్పు ఇచ్చాడో, తనకు ఎలా తెలియచేశాడో అవి చూసినప్పుడు నీతిమంతులుగా ఉన్న వారిని దేవుడు చూస్తాడు, కూలంకషంగా పరిశీలిస్తాడు. ఆ తర్వాత దుష్టత్వంలో దుర్మార్గతలో అవిధేయులుగా బతుకుతున్న వారిని కూడా దేవుడు చూస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అందరినీ చూస్తాడు. ఎక్కడ దేవుని కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, దేవునికి మనకున్నటువంటి మెజర్మెంట్స్, క్యాలిక్యులేషన్స్, లెక్కలు అన్నీ తెలుసు. నువ్వేమేమి తలంచుతావో, ఏమేమి చేస్తావో, ఏమేమి యోచిస్తావో, ఏమి చెయ్యాలని ప్రణాళికలు కలిగి ఉన్నావో, నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయాలలో ఉన్నటువంటివి, జనించినటువంటి ప్రతి ఆలోచనను కూడా దేవుడు గ్రహించగలడు. ఆ వివరణలు మనం ధ్యానిద్దాం ఈ రోజున. ఆ వివరణలు ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. చూడండి, కీర్తనల పుస్తకము 139వ సంకీర్తన. 139వ సంకీర్తన. దేవుడు మనిషిని గూర్చిన విషయంలో ఏ విధమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు, ఏ విధమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు, వాటన్నిటినీ గూర్చి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక శుభకరమైన పరిణామం అనొచ్చో, విపరీతమైన పరిణామం అనొచ్చో, కానీ అదేంటంటే నూతన దంపతుల దాంపత్య ఫలంగా ఒక బిడ్డ జన్మిస్తే, లేదా గర్భధారణ జరిగితే, ఒక పాపకు లేకపోతే భార్యగా ఉన్నటువంటి నూతన దంపతులకు ఒక దేవుడు వరముగా ఒక గర్భాన్ని ఇస్తే, ఒక పిండమును ఏర్పడిస్తే, ఆ ఏర్పడిన నాటి నుండి కూడా డాక్టర్లు కొన్ని పరీక్షలు చేయించమంటున్నారు. ఈ మధ్య ఏం పరీక్షలు చేపిస్తారు? మామూలుగా అయితే ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత, ఆ టెస్ట్ అయిన తర్వాత, ఈ రోజులో డెలివరీ అవుతుంది, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని రకరకాలుగా చెప్తారు. ఇవి కాదు. ఇప్పుడు ఆ పెరుగుతున్న బేబీ సరైన జ్ఞానంతో పెరుగుతుందా లేదా, అవయవ సౌష్ఠవం అనేది దొడ్డి కాళ్ళతోనో, వంకర కాళ్ళతోనో, 3 కాళ్ళతోనో, లేకపోతే వికృతమైన రీతిలో ఏమన్నా పెరుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవటానికి కొన్ని భయంకరమైన పరీక్షలు, అన్ని పరీక్షలు ఈ మధ్య చేపిస్తున్నారు. మాకు తెలియదు ఇంతకుముందు ఇలా ఉంటాయని. ఈ మధ్య తెలిసినప్పుడు గమనిస్తే అంత అవసరమా అనిపించింది. మన పూర్వీకులైన వారు, మన పెద్దలైన వారు, నన్ను కన్నవాళ్ళు, మేం కన్న బిడ్డలు ఇవేమీ చేయలా. పలానా సమయానికి వెళ్ళాలి, పలానా మందులు వాడాలి, ఈ ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అవి వేసుకోవాలి, బిడ్డ గ్రోత్ ఎలా ఉంది, కొన్ని రోజులు కదలకుండా నిద్రపోతూనే ఉంటే, బిడ్డ కదలలేదంటే స్కాన్ చేయమని, ఇలాంటివే తప్ప
బిడ్డ జన్యు పరీక్షలు కూడా చేసి ఏంటి విపరీతమైన పరీక్షలు చేసే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే రేపు జన్మించబోయే బిడ్డ అన్ని విధాలుగా జ్ఞానం విషయంలో కానీ మెంటల్లీ ఛాలెంజ్డ్గా కాకుండా అన్ని చక్కగా ఉండేటట్లుగా పుట్టాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు. అందువల్ల ఈ పరీక్షలు వచ్చినాయి, కొత్త రకమైన పరీక్షలు. గర్భధారణ జరిగినప్పుడు ఆ లోపల స్కాన్ చేసి జాగ్రత్తగానే పెరుగుతుందా ఈ పిండం అనేటటువంటి లెక్కలు ప్రతిది. అందుకని మేధస్సు దగ్గర నుంచి, కండరాల దగ్గర నుంచి, నాడీ మండల వ్యవస్థ దగ్గర నుంచి, కాళ్ళు చేతులు బాహ్య అవయవాలు అంతర్గత అవయవాలు అన్నీ బాగున్నాయి లేదా చూస్తారు. మనకు మన దేవుని విషయంలో ఇవేమీ చూడరు, పట్టించుకోరు. నాకు స్వేచ్ఛ ఉన్నది, మనుషులు చూడకపోతే చాలు ఏదైనా చేసేయచ్చు అనేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు చేస్తున్నటువంటి మేజర్ పొరపాటు ఏంటంటే పాపాన్ని విడిచి రాలేకపోతున్నారు. ఒకటి, పాపాన్ని గత జీవితాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవించే విషయంలో తిరిగి నన్ను ఎవరూ చూడలేదనే అల్ప విశ్వాసంలోనికి దిగజారిపోతున్న సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మన ప్రణాళికలు, మనకున్నటువంటి లెక్కలు, మనకున్న ఆలోచనలను వాటిని కూడా దేవుడు పరీక్షిస్తున్నారు అనే విషయానికి వచ్చినప్పుడు కొన్ని లేఖనాధారంగా మనం తెలుసుకొని హెచ్చరిక పొందుదాం దేవుని మాటల్లోంచి. ఒకటి, కీర్తనకారుడు రాసిన 139వ కీర్తన 15వ వచనంలో చూసినప్పుడు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలకును నీకు మరుగై ఉండలేదు. చాలండి. ఈ వచనంలో దేవునికట మనకు కలిగినటువంటి ఎముకలు రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవుడు మన ఎముకలను కూడా లెక్కబెట్టాడు. చాలా కాలం వరకు ఎముకల లెక్కేంటో తెలియదు మనుషులకి. కానీ ఒకప్పుడు వైద్య శాస్త్రంలో మేము మనిషికి ఉన్న ఎముకలు ఎన్నో, పురిలో ఉన్న ఎముకలు ఎన్నో మేము లెక్క పెట్టామంటున్నారు. ఈ లెక్కలు కాదండి. దేవునికి సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మన శరీరంలో ఆపాద మస్తకం, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశారట? లెక్క పెట్టేశారు. దేవునికి ఎముకల విషయంలో ఏది మరుగై ఉండలేదు. ప్రతి ఎముక ఆయన లెక్క పెట్టారు. రెండవది ఏంటంటే ఒక మనిషిని ఏ విధమైన ఎముకలతో అమరిక చేయాలో, ఎలా చేయాలో, ఒక స్కెలిటన్ చూసుంటారు కదా, చదువుకునేటటువంటి దినాల్లో పిల్లలు స్కెలిటన్ చూసుంటారు, ల్యాబ్లో అస్థిపంజరాన్ని చూసుంటారు. ఈ అస్థిపంజరము ఎవరో తయారు చేసింది కాదు. ఎముకల ఆకృతి ఈ విధంగానే ఉండాలని దేవుడే నిర్మించారు. దేవుడు మనిషిని తయారు చేసిన సహజ లక్షణం ప్రకారం ఈ చెయ్యిని ఇట్లాగా తిప్పగలం, ఇలా తిప్పగలం, రకరకాల వ్యాయామాలు చేయగలం. ఆ వ్యాయామాలు చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మడత బందు కీలు, బొంగరప్పు కీలు ఇట్లాంటి ఉన్నాయే, అవి ఎంత కాలమైనా సరే అరగవు. చక్కగా మంచి ఆహారం తీసుకుంటూ దేవుడు తయారు చేసిన ఎముకలు, దేవుడు అమర్చిన ఎముకలు, దేవుడు లెక్కబెట్టిన ఎముకలు. ఈ ఎముకలు కృత్రిమంగా ఒక డాక్టర్ వైద్య శాస్త్రంలో కృత్రిమంగా ఫలానా అవయవం చేయాలి అంటే మనిషి చేస్తే ఎంతకాలం ఉంటుంది ఆ ఎముక? ఆర్థోపెడిక్ డాక్టర్లు ఎముకలు ఇరిగిపోతే వాటికి నట్లు బోల్ట్లు వేసి ఎన్నో రోజులు ఉంచి ఎక్స్రే తీసి అతుక్కున్న తర్వాత అవన్నీ మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేసి ఊడదీస్తారు. అవి ఎంతకాలం ఉంటాయో తెలీదు. కొన్ని కృత్రిమ అవయవాలు వేస్తారు, స్టంట్ వేస్తారు. ఇంపోర్టెడ్ స్టంట్ అయితేనేమో 15 సంవత్సరాలు ఉంటుందంట, నార్మల్ అయితే 10 ఏళ్ళు ఉంటుందంట. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? కొన్ని స్టంట్లు వేసినటువంటి నెలలోనే ఫెయిల్ అయిపోతాయంట. దేవుడు నిర్మించిన ఎముకలు ఒక ఆకృతి, అది ఆయన లెక్కించి ఆయన ఏర్పాటు చేసినటువంటివి. అందులో ఏ మాత్రం లెక్క ఇంతవారు తేడా రాదు. దేవుడు అక్కడ అంటున్నాడు, నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు, అన్నీ నువ్వు లెక్కించావు. మన లెక్కలు తెలుసు, మన ఎముకల లెక్క తెలుసు.
ఇంకొకటి అంటారు ఈ సందర్భంగా, ఆదిలో ఆదాము పక్కటెముకలోంచి ఒక స్త్రీని దేవుడు నిర్మించాడు కాబట్టి ఇక పుట్టుకొచ్చిన పురుషులందరికీ స్త్రీ కంటే ఒక ఎముక తక్కువ ఉంటుంది అంటారే, పిచ్చి లెక్కలై, పిచ్చి మాటలు. ఇలాంటి లాజిక్స్ అక్కర్లా. దేవునికి మహిమ కలిగేటట్లుగా లాజిక్ ఉండాలి కానీ ఏంటండి ఇట్లాంటి లాజిక్లు అక్కర్లేదు. కానీ గమనించాల్సిన ఏంటంటే, ఆ ఎముక నుంచి దేవుడు ఎందుకు నిర్మించాలనుకున్నాడనే విషయానికి వచ్చినప్పుడు పెళ్లిళ్ళలో దైవజనులు చెప్తూ ఉంటారు పెళ్లి ప్రసంగాల్లో, తల నుంచి తీస్తే ఒక ఆధిక్యతను ఎంచుకుంటారు, పాదాల నుంచి తీస్తే అల్పత్వం అని ఎంచుకుంటారు. కాబట్టి పురుషునితో ఏమాత్రం నువ్వు తక్కువ కాదు, అలాని ఎక్కువ కాదు. కాబట్టి పక్కటెముకలోంచి తీశారు మధ్యలోంచి అన్నట్లుగా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మన ఎముకలన్నింటినీ లెక్కించారు. బెల్షస్సరు జీవితంలో తన ప్రవర్తన అంతటినీ లెక్కించాడు. మనము ఆలోచించే ఆలోచనలన్నింటినీ లెక్కిస్తారు ఆయన. చూద్దాం, లేఖనాధారంగా చూద్దాం. దీనికి అనుబంధంగానే మన ఎముకలన్నిటినీ లెక్క పెడతారు, లేదా మన అవయవాలన్నింటినీ దేవుడు లెక్క పెడతాడనే ప్రకారం చూస్తే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుడంట చూడండి, దేవుడు అవయవముల్లో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. కాబట్టి శరీరములో తన ఆలోచన చొప్పున నిర్మించబడిన అవయవాలను వాటి బాధ్యతలు నిర్వర్తించడానికి పెట్టారు. చేతి పని చేయికుంది, కంటి పని కంటికుంది, చెవి పని చెవికుంది. అంతర్గత అవయవాలు లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమవుతున్నాయో వాటి పనులు వాటికి ఉన్నాయి. గుండె పని గుండె చేస్తుంది, కాలేయం పని కాలేయం చేస్తుంది, ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తులు చేస్తాయి, అదేవిధంగా కిడ్నీల పని కిడ్నీలు చేస్తాయి, పెద్ద పేగుల పని పెద్ద పేగులు, జీర్ణాశయం పని జీర్ణాశయం, అందులో కొన్ని రసాలు ఊరటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ తర్వాత వచనాల్లో రాస్తాడు, సమస్త అవయవాలను దేవుని చిత్త ప్రకారంగానే శరీరంలో ఉంచాడు కాబట్టి ప్రతి అవయవము ఏ పని చేయాలో అదే పని చేయాలి. ఏ అవయవం కూడా మిగిలిన అవయవం కంటే ఎక్కువ పని చేస్తున్నాను, గొప్ప పని చేస్తున్నాను అనుకోవటానికి వీలు లేదు. ఆ మాటకు వస్తే పచ్చిగా మాట్లాడాలంటే, ఎడమ చెయ్యి ఎందుకు పనికిరాదు అని నువ్వు అనుకుంటే నీ ఒంటి నిండా మురికే ఉంటుంది, గబ్బు ఉంటుంది కదా. ఎడమ చెయ్యి ఎందుకు పనికిరాదు అనుకోకండి. ఎడమ చెయ్యి పని ఎడమ చేతికి ఉంది, కుడి చేతి పని కుడి చేతికి ఉంది, నీ పాదాలకున్న పని నీ పాదాలకు ఉంది. దేవుని చిత్త ప్రకారం అంటే అర్థం ఏంటంటే, నీ ప్రతి అవయవము నీ ఇష్టం వచ్చినట్టు నడవకూడదు అబ్బాయి. నీ మెదడు నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించకూడదు. నీ హృదయపు తలంపులు కోరికలు ఆవేశాలు నీ ఇష్టం వచ్చినట్టు జరగడానికి వీల్లేదు. దేవుని చిత్త ప్రకారం నీ ప్రతి అవయవము నిర్మించబడింది కనుక నీ ప్రతి అవయవము దేవుని చిత్త ప్రకారమే నడవాలి. చాలా మందిలో సిగరెట్ స్మోకర్స్ ఉంటారు. ఈ పొగను లేకపోతే ఒక వస్తువును కాల్చి దాని ద్వారా వచ్చే పొగ ద్వారా మత్తును అనుభవించడం దేవుని చిత్తం కాదు. ఒక పెద్ద దైవజనుడు అన్నాడు, ఓరి దుర్మార్గుడా, నువ్వు పొగ తాగటం కనుక దేవుని చిత్తం అయితే, దానికి ఏదో సాగులు చెప్పాడు అంటలేండి. దేవుడే పొగాకు నిర్మించాడు కాబట్టి ఆ పొగాకు ఉన్న పర్పస్ చుట్ట తాగటమే కాబట్టి నేను తాగుతానంటే, నువ్వు తాగటం కనుక దేవుని చిత్తం అయితే అన్ని అవయవాలు ప్రతిదానికి దేవుని చిత్తం ఉంది కదా. అలాగే నువ్వు పొగ తాగటం దేవుని చిత్తం అయితే, పుట్టుకతోనే నీ నెత్తి మీద గొట్టం పెట్టి పుట్టించేవాడు దేవుడు. ఒక హోల్ పైకి చిమ్నీ హోల్ ఉందా మనుషులకి? నెత్తి మీద గొట్టం చిమ్నీ పొగపోవటానికి ఉఫ్ అని ఊది, కొంతమంది ముక్కుల్లోంచి ఉఫ్ అని ఊదుతారు బయటికి, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెవుల్లోంచి బయటికి ఊతారంట. ఏంటో ఆ అనుభవం, దేవుని చిత్తం కాదది. నీ ముక్కు నీ నోరు ఉన్నది, నీ శ్వాస ఉన్నది మత్తు కలిగించే పొగ త్రాగటానికి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అవయవము దేవుని చిత్త ప్రకారమే నిర్మించబడింది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంకో తర్వాత వచనాలు అంటాడు, నీ కుడి చెయ్యి నీ ఎడమ చెయ్యి నీ శాసించకూడదు. నువ్వు అలా చేస్తావు, నేను గొప్ప, కన్ను అంటకూడదంట. ఓ మీ అందరికంటే నేనే గొప్ప, నేను మీకు దారి చూపించకపోతే మీరు వెళ్ళరు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు దారి చూపించి తీసుకెళ్ళేవాళ్ళు. అందుకని మన ప్రతి లెక్క, మన జీవితంలో ఉన్నటువంటి భౌతిక లెక్క, తలంపుల లెక్క, హృదయాలోచనల లెక్క దేవునికి పూర్తిగా
తెలుసు. మొట్టమొదట ఏమనుకున్నాం మనం? మనకున్న ఎముకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. ప్రతి అవయవములోనూ ప్రతి దానిని కూడా దేవుడు తన చిత్త ప్రకారము నిర్మించాడు, చేశారు. దీన్ని బట్టి కంక్లూజన్ ఏంటంటే, నీ ఏ అవయవమైనా సరే నీ సొంత ఆలోచనలతో నడవటానికి వీలు లేదు. దేవుని చిత్త ప్రకారమే నడవాలి. అది తెలుసుకున్నాం, మనం నడుస్తున్నాం. తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి, నీ అవయవాలు దేవుడు నిర్మించాడు అబ్బాయి, దేవుని ఉద్దేశాలు ఉన్నాయి నీ జీవితం మీద, నా జీవితం మీద, ఆ ప్రకారం నడుద్దామని చెప్పాలి. ఆ తర్వాత చూసినప్పుడు కీర్తనకారుడే 139వ కీర్తనలోనే 16వ వచనం చూడండి. ఇప్పుడు ఎముకలు లెక్కబెట్టబడ్డాయని మనం 15వ వచనంలో చూసాము. 16వ వచనంలో చూసినప్పుడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే చూడండి, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనవాళ్ళు అంటారు, తలరాతండి, చచ్చిపోయాడంటే అర్ధంతరంగా, అయ్యోయో ఎంత అందమైన కుర్రోడండి, ₹1,00,000 జీతం తెచ్చుకుంటున్నాడండి, ఒక్కడే కొడుకండి, అర్ధంతరంగా చనిపోయాడండి అంటే, అయ్యోయ్యో చొచ్చొచ్చొచ్చో తలరాతండి. తలరాత కాదది. ఒక వ్యక్తి జీవితము గూర్చినటువంటి దినాల లెక్క దేవుడు ముందే రాసేశాడు. వాడు ఎప్పుడు పుడతాడు, ఆ తర్వాత ఎంత ఎత్తుకెదుగుతాడు, ఎన్ని అడుగులు పెరుగుతాడు, సమస్తం ఏ ఉద్యోగం చేస్తాడు, ఎంతకాలం జీవిస్తాడు, ఎంత ఆయుష్కాలంతో జీవిస్తాడు, ఎన్ని దినాలకు చనిపోతాడు, ఎన్ని సంవత్సరాలకు చనిపోతాడు, ఎవ్రీథింగ్. ప్రతి అవయవాన్ని నిర్మించింది ఆయనే, మన ఎముకలని లెక్కబెట్టింది ఆయనే, అమర్చింది ఆయనే. అదే సమయంలో మన రోజులన్నిటినీ కూడా లెక్కించేశాడు కూడా ఆయన. ఇంకొకటి ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే, మన దినాలను లెక్కించిన దేవుడే మన దినాలను మనం లెక్కించుకోవటం కూడా నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? దేవుడు మన దినాలన్నిటినీ లెక్కించాడు. ఎప్పటి నుంచి లెక్కించాడు? తల్లి గర్భములో పిండముగా ఉన్న దగ్గర నుంచి మరలా తిరిగి పెట్టిలో పెట్టబడే వరకు, లేకపోతే దేవుని దగ్గరికి చేరే వరకు ఎన్ని దినాలు మన ఆయుష్కాలం ఉందో దాన్ని దేవుడు లెక్క పెట్టేశాడు. అందులోనే అనుబంధంగా ఏంటంటే, మన దినాలను మనం లెక్క పెట్టుకోవటం కూడా దేవుడు మనకు నేర్పించాడు. 90వ కీర్తన 12వ వచనం చూస్తే, మోషే భక్తుడు రచించినటువంటి ఆ కీర్తన 90వ కీర్తన 12వ వచనం చూస్తే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుణ్ణి అడిగారు వాళ్ళు, మన దినాలు లెక్కించడం మనకు నేర్పారు కదా. చాలా కాలం క్రితం కూడా మా తాతకు కూడా తెలుసు. మా తాత ఎప్పుడు పుట్టాడో మా తాతకు తెలుసు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు రాశారు కదండి. మన పిల్లలు పుట్టినప్పుడు మా నాన్నగారికి ఒక మంచి డైరీ ఉండేదంట, మంచి పెద్ద డైరీ ఒకటి పెట్టుకున్నారు. ఆ డైరీలో మన వాళ్ళందరికీ పర్మనెంట్ డైరీ ఏంటంటే బైబిల్. పాత రోజుల్లోంచి ఇప్పటికి కూడా చాలామందికి పర్మనెంట్ డైరీ ఏంటంటే బైబిల్. మొట్టమొదటి పేజీల్లోనూ చివరి పేజీల్లోనూ మా మొదటి కుమారుడు పలానా తారీఖున పలానా టైంలో పుట్టాడని హాస్పిటల్లో డెలివరీ అయిన, ఇంట్లో డెలివరీ అయిన వెంటనే రాసేసుకుంటారు. ఆ తర్వాత ఆ రెండో పిల్లోడు, మూడో పిల్లోడు, పాపలు అందరు రాసేసుకుంటారు. పలానా సారి పెళ్ళి అయింది, అమ్మాయి అయితే పలానా రోజున పుష్పవతి అయింది, లేకపోతే పలానా రోజున వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనవడకు పుట్టారు. ఇంకా ఆయుష్కాలంతో బతికేవాడు మూడో జనరేషన్ చూశాడు అనుకోండి, మా పెద్ద కుమారుడు ఇప్పుడు పుట్టాడని లెక్క రాస్తాడు. ఎందుకు రాస్తాడంటే, మన దినములు లెక్కించుటకు మనము నేర్పుతున్నాడు ప్రభు. మనకు ఒక క్యాలెండర్ ఉంది. ఈ భూభ్రమణం భ్రమణాలు జరిగించే దేవుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, చెప్పండి ఏంటంటే చదువుకున్నాక అందరం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. ఇలా తిరగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. కాలాలు, ఋతువులు ఏర్పడుతున్నాయట. భూభ్రమణం పరిభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్న ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. క్యాలెండర్ ఉంది. ఎవరెవరికి? ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది, యూదులకు క్యాలెండర్ ఉంది, గ్రీకులకు క్యాలెండర్, గ్రెగేరియన్ క్యాలెండర్, జూయిష్ క్యాలెండర్, ఇవన్నీ ఉన్నాయి. ఆ మాటకు వస్తే రేపు 30వ తారీఖు ఆదివారం యుగాది తెలుగు క్యాలెండర్ మొదలవుతుంది. మన దినములు లెక్కించుట దేవుడు మనకు నేర్పించాడు. ఆయన అడిగాడు మోషే గారు, నాకు నేర్పణ ప్రభువా మా దినాలు మాకు లెక్కించడం. కొంతమంది లెక్కిస్తూ ఉంటారు.
ఊహ తెలిసిన దగ్గర నుంచి సుఖభోగాలు అనుభవిస్తూ పిల్లల్ని కంటూ తినాలనుకునేన్ని తింటూ అనుకునేని కట్టుకుంటూ 50,000 రూపాయలు పట్టుచీర కట్టుకుంటాం. మంచి సూటు బూటు మంచి షూ 10,000 కొనేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు అవన్నీ చేయొద్దా? నీ కోరికలు నెరవేర్చుకున్నావు. ఇక అయిపోయి 70, 80, 90 వచ్చి పళ్ళు ఊడిపోయి మంచాన్ని పడిపోయినప్పుడు ఏంటి మా అమ్మ అంటే, ఏముందిరా నా రోజులు నేను లెక్క పెట్టుకుంటున్నాను. ఇది మాట్లాడే మాట. రోజులు లెక్క పెట్టుకుంటాం. ఏమండి బాగున్నారా? బాగున్నా. పెళ్ళయిందిగా? ఏమన్నా పిల్లలా? పుట్టారండి. 8వ నెల, 7వ రోజు, 6వ నెల 6వ రోజు ఉయ్యాల్లో వేయాలి. ఇవన్నీ ఏంటంట? లెక్కలు. మన లెక్కలన్నీ ఆయనకి తెలుసు. మనం లెక్కించడం కూడా నేర్పాడు. దేవునికి స్తోత్రం కలి. ఎందుకు నేర్పాడు? బర్త్డే వంకతో 50 లక్షలు ఖర్చు పెట్టేసేసి స్టేడియంలో ఫంక్షన్లు చేసుకోండి అని కాదు. అందుకు కాదు ఆయన. ప్రతి పూట నిన్న గడిచి ఈ రోజుకి వస్తుందంటే నా కోసం నేనేమైనా మేలుకరమైంది చేశానా? నా కుటుంబం కోసం, నా భర్త కోసం, భార్య కోసం నేనేమైనా మేలుకరమైంది చేశానా? నా పిల్లల కొరకు నేనేమైనా ప్రయోజనకరమైంది చేశానా? నా సమాజం కొరకు, సంఘం కొరకు నేనేమైనా చేశానా? లెక్క పెట్టాలి. కొంతమంది పుట్టినరోజులు చేయకూడదు, పాపం అది. బైబిల్లో భక్తులు ఎవరైనా పుట్టినరోజులు చేసుకున్నారా? పుట్టినరోజులో దినాలు లెక్క పెట్టడం అనేది ఉంది. ప్రయోజనకరంగా దాటొచ్చిందా నా రోజు, అప్రయోజనకరంగా దాటొచ్చిందా నా రోజు, నాకున్న దినం అని లెక్క పెట్టాలి. అప్పుడు మనం ప్రయోజనకరంగా బతకడానికి ఇష్టపడతాం. దేవుడు అదే కోరుకుంటున్నారు. మన దినాలను మనం జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటూ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి గడియ నాకు ప్రయోజనకరంగా, నా కుటుంబానికి ప్రయోజనకరంగా, సంఘానికి ప్రయోజనకరంగా, సమాజానికి ప్రయోజనకరంగా. నేను చూస్తూ ఉంటా హైవేలో రోజు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదో కుక్క గబుక్కునొచ్చి చిన్నపిల్ల కుక్క పగిలి పడిపోద్ది. ఒక్కరు కూడా ఆగి అంటే ప్రయాణం చేసి ఎవడో హైదరాబాద్, ముంబై నుంచి వెళ్ళి వచ్చేవాడు ఆగి తీయాలే తప్ప ఆ స్థానికులు కూడా తీరు. గబ్బు వచ్చినా అది కుళ్ళిపోయి డికంపోజ్ అయిపోయి పురుగులు బట్టి గబ్బు వాసన వస్తున్నా తీరు వాళ్ళు. కొన్నిసార్లు అవి ఏమైపోతాయి అంటే, ఒకవేళ రాత్రిపూట అయితే రేపు సాయంత్రానికి ఎముకల గూళ్ళలాగా రోడ్డు మీద ఒక అట్టలాగా తేలిపోతూ ఉంటాయి. దారుణం. ఇలానే కొన్ని హైవేల్లో ఎక్కడ జనసంచారం లేని చోట మనుషులు కూడా అలా అయిపోయినట్ట. అర్థమవుతుందా? అందుకని మన దినాలను మనం లెక్కించడం నేర్చుకోవాలి. ఆయన ఆల్రెడీ మన దినాలను లెక్కించాడు. నీ 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 నా మనందరి ఆయుష్కాలం ఎంతో ఆయన దగ్గర ఉంది. మొత్తం ఆయన పుస్తకంలో ఉంది, ఆయన బుక్లో ఉంది. ఆయనకు ఒక బుక్ ఉంది, ఆయన బుక్లో ఉంది. ఆయన మన ఎముకలను లెక్కించారు. చెప్పండి, మన దినాలను లెక్కించారు. రెండవది అవయవాలన్నిటిని లెక్కించారు. మన దినాలను లెక్కించారు. మనము దినాలను లెక్కించడం కూడా మనకు నేర్పారు. మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 10:30 చూసినప్పుడు, మత్తయి సువార్త 10:30 కనుక భయపడకు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి. ఎవరు లెక్కించారు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఏమైనా ఉండుంటాయి కానీ ఒక బట్ట తలలో ఉన్న వెంట్రుకలనైనా లెక్కించాడు వీడు అనే రికార్డు మాత్రం ఉండదు. అసంభవం. ఒక దేశం జనాభా లెక్కలు చేయగలదు, ప్రపంచ జనాభా లెక్క చేయగలదు. గూగుల్లో ఉంటుంది. మీరు గూగుల్ ఓపెన్ చేస్తే ప్రపంచ జనాభా అది పెరుగుతూ ఉంటుంది, ఒక పక్కన తగ్గుతూ ఉంటుంది, ఒక పక్కన పుట్టేవారు, చనిపోయేవారు. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. గమనించినప్పుడు ఎక్కడ కూడా ఒక వ్యక్తి యొక్క తల వెంట్రుకలు ఒక్కటి కూడా ఎవ్వడు లెక్కించిన వ్యక్తి ఒక్కడు కూడా లేడు. దేవుడు అనంత జ్ఞాని, ఆయన మహాజ్ఞాని, ఆయన మన సృష్టికర్త, మన దేవుడు. సమస్తమును ఏం చేశారు? ఆయన ఎరిగినవాడు. మన తల వెంట్రుకలను కూడా, మన లెక్కంతా ఆయన తెలుసు. నీ ఒంటి మీద, నా ఒంటి మీద, మన ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి దాని గురించి ఆయనకి తెలుసు. ఎందుకనంటే మనల్ని నిర్మించిన వాడు ఆయనే. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. కోట్లకు పడగలెత్తిన వాళ్ళైనా, బిలియనీర్లైనా, ట్రిలియన్స్ అయినా, ఎవరైనా సరే నూతన దాంపత్య వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే దేవుడు అనుమతించి ఒక జీవాన్ని ఆ గర్భంలో పడేస్తే తప్ప
మనుషుల ప్రయత్నాల ద్వారా గర్భవతులు కాలేరు మనుషులు. దేవుడు అనుమతించాలి. జీవానికి మూలమైన వాడు, జీవ ప్రదాత అయిన వాడు, నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పినటువంటి వాడు, ఏకైక సత్యదేవుడు మన దేవుడు. ఆయన మాత్రమే భూమి మీద ఒక నూతన జీవాన్ని ఉద్భవింపజేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. సో ఒక గర్భములో ఒక స్త్రీ గర్భం ధరించడానికి దేవుడే కారణం. హేతువాదులు ఏమంటారంటే పురుషుడు స్త్రీ కలవక్కర్లా, టెస్ట్ ట్యూబ్ బేబీల ద్వారా ఒక ప్రాసెస్ ద్వారా బిడ్డలను పుట్టించుకోండి. హేతువాదం కాదు ఇక్కడ. దేవుడు ఆ వ్యక్తిలో వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా, టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా బిడ్డను గర్భంలో పుట్టించాలన్నా దేవుడే దానికి మూలము. ఆయన చేయాల్సిందే అది. ఇంకొకళ్ళు ఎవరో మనిషి చచ్చిపోయే ముందు తీసుకెళ్ళి 4 గదుల మధ్య, అద్దాల గదుల మధ్య పెట్టి ఆ ప్రాణం ఎక్కడ పోద్దో చూశారంట, వీడియోలు పెట్టారంట. ఏం దొరికింది? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరికి చేరిపోతుంది. అందుకని దేవుడు మన తల వెంట్రుకలను లెక్కించాడు. చిన్నప్పుడు సెలవులకి మా తాతగారు, మా నానమ్మ వాళ్ళ దగ్గరికి, తాతగారు అమ్మోళ్ళ నాన్నల దగ్గరికి, తాతోళ్ళ నాన్న దగ్గరికి వెళితే మా అమ్మోళ్ళ నాన్నగారి దగ్గర కొంచెం ఆయనకి రామాయణాలు భారతాలు బాగా తెలిసిన వాళ్ళు హైందవులు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు హైందవులు. మా అమ్మమ్మ వాళ్ళు. మా తాత సమ్మర్ హాలిడేస్కి మేము వెళ్ళినప్పుడు ఆయన పక్కనే మంచం మీద బయట వెన్నెల్లో వెళ్ళకెళ్ళ పడుకోబెడితే, మనవడా రాని పడుకోబెడితే, ఆయన కొడుకు బిడ్డల కంటే కూతురు బిడ్డలను ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన పడుకొని ఆకాశం నక్షత్రాలను చూసేవాడు. అప్పుడే ఊహ తెలిసే కొంచెం 3rd క్లాస్ 4th క్లాస్ టైం అనమాట. లెక్క పెట్టడానికి, అరే మనవడా లెక్క పెట్టరా నక్షత్రాలు అనేవాడు. ఆయన టెక్నిక్ నాకు తెలిసేది కాదు. లెక్క పెట్టేవాడిని, ఎప్పుడు నిద్రలోకి వెళ్ళేవాడిని నాకు తెలియదు. లెక్క పెట్టుకుంటూ ఈ పక్కన మొదలైతే లెక్క పెట్టుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోయి, కళ్ళు అటు ఇటు అయిపోయి, ఇది లెక్క పెట్టానో లేదు, అది వదిలేసానేమో, అది లెక్క పెట్టాను అనుకుంటూ ఉండేటప్పటికి కళ్ళు అటు ఇటు ఊగాయిగా నిద్ర వచ్చేసి. మా తాత టెక్నిక్ అది, లెక్క పెట్టమనేది అందుకు నిద్రపుచ్చాలని. లేకపోతే వాగుడుగా ఇలా వాగుతూనే ఉండేవాళ్ళం, ఏది పడితే అది వాగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు మా వాగుడు వల్ల గొడవలైన, కొట్లాట్లైన. అందుకని ముసలి ఆయనకి తెలుసు, తెలివైన వాడు, నెమ్మదస్తుడు, 6 అడుగుల చిల్లరుండేవాడు ఆయన, అంత ఎత్తు. ఆయన ఇలాంటి టెక్నిక్ ఉపయోగించేవాడు. అబ్రహాముకు కూడా చెప్పారు ప్రభు, వాగ్దానం చేశారు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా, గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు నమ్మటానికి వీలుగా, ఎంత గొప్ప మాట, ఆకాశ నక్షత్రాలు చూడు, నువ్వు లెక్క పెట్టగలవా? భూమి మీద నీ కాలి కింద ఇసుకరేణులు నువ్వు లెక్క పెట్టగలవా? తల వెంట్రుకలను లెక్క పెట్టగలరా? ఈరోజు నాకు నక్షత్రాలు లెక్కొద్దు, భూమి నీ కాళ్ళ కింద ఇసుకరేణువులు వద్దు, నీ పక్కనున్న మీ అమ్మ తలలో ఉన్న వెంట్రుకలో, అన్నయ్య తల వెంట్రుకలో, తమ్ముడు తల వెంట్రుకలో లెక్క పెట్టి చూద్దాం. ఆడవాళ్ళకే ఫలానా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు, ఏదో తేడా జరిగినప్పుడు, పెద్ద జుట్టు ఉండి కింద మోకాళ్ళ వరకు వచ్చే జుట్టున్న వాళ్ళకి జుట్టు రాలిపోవటం మొదలైనప్పుడు వీళ్ళు దిండి మీద ఎన్ని పండి లెక్క పెడతారు, బాత్రూంలో ఎన్ని పోతానే లెక్క పెడతారు, దూకునేటప్పుడు ఎన్ని పోతానే లెక్క పెట్టుకొని నీరు మున్నీరు అయిపోతూ ఉంటారు. అయ్యో నా జుట్టు పోతుంది లెక్క పెట్టుకుంటా. దానివల్ల కాదు, లెక్క పెట్టడం మన చేత అవుతుందా? దేవుడు ఒక వ్యక్తి శిరస్సు మీద వెంట్రుకలు మొలిపించింది ఎందుకనంటే అందం కోసం. చాలా చక్కని సొగసైన స్వరూపము ఏర్పడటానికి దేవుడు అంత చక్కగా నిర్మించారు. అందుకని గమనించినప్పుడు దేవునికి మన లెక్కలన్నీ తెలుసు. ఆయన మన తల వెంట్రుకలను కూడా లెక్క పెట్టేశాడు. అందులోనే దానికి అనుబంధంగా లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా, లూకాసు వార్త 12:7లో చూసినప్పుడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మనిషి యొక్క గొప్పతనాన్ని మనిషి చాలాసార్లు మర్చిపోతాడు. చిన్న చిన్న విషయాలతో పోల్చుకొని న్యూనతా భావంతో డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే తనున్నటువంటి ఉన్నత స్థితిలో తనకంటే తక్కువ వాడిని చూసి గొప్పగా ఎంచుకోవడం రాదు. మళ్ళా చెబుతున్నా,
తనున్న స్థితిలో అన్ని హాయిగా అనుభవిస్తున్నవాడు తనకంటే ఉన్నతంగా ఉన్నవాడిని ఆర్థికంగా, పదవుల్లో, చదువుల్లో వాడికి అది ఉంది నాకు లేదు, వాడికి అది ఉందో నాకు లేదని ఏడవటం కాదు. నీకంటే తక్కువగా ఉన్నవాడు ఎంత బాగున్నాడో చూసి వాడికంటే నేను ఇంకా బాగున్నానని సంతోషించాలి. మరికొంతమంది ఏంటంటే నేను ఈ విధంగా లేను అని న్యూనతా భావం. అంటే ఏంటి? దాన్ని ఏమంటాము? మేము తక్కువగా ఉన్నాను అనుకోవటం, కొన్నిసార్లు ఎక్కువగా ఉన్నానని అతిశయపడటం. ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ మనుషులందరిలో ఉంటుంది ఇది. తక్కువ వారిని చూసి నేను లేనని ఏడవటం, ఎక్కువ వారిని చూసి న్యూనత పడటం. అవి కాదు. దేవుడు అన్నాడు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో దానిలోనే సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. మరొకటి చూసినప్పుడు నాలుగవది చూస్తే, యోబు పుస్తకం 31వ అధ్యాయం 4వ వచనం. యోబు పుస్తకం, ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. ఏమేమి లెక్కిస్తున్నాడు? మొట్టమొదట మన ఎముకలన్నిటినీ లెక్కిస్తున్నాడు, తర్వాత అవయవాలన్నిటినీ లెక్కిస్తున్నాడు, ఆ తర్వాత తల వెంట్రుకలన్నిటి దినములన్నిటిని లెక్కిస్తున్నాడు, దినములను లెక్కించుట కూడా నేర్పిస్తున్నాడు, తల వెంట్రుకలను లెక్కిస్తున్నాడు, ఆ తర్వాత మన అడుగు జాడలను కూడా లెక్కిస్తున్నాడు. అడుగు జాడలు అంటే అర్థం ఏంటి? ఈ మధ్య స్మార్ట్ వాచ్లు వచ్చినాయి కదా, స్మార్ట్ వాచ్లు. యాపిలోడి అయితే చాలా కాస్ట్, 30,000 40,000 ఉంటాయి. ఈ మధ్య అందరికీ అందుబాటులో తెచ్చేశారు. వీళ్ళు అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు 10,000 రూపాయలకి అది తెచ్చేశారు. ప్రతి వాళ్ళకి వచ్చేసి ఉదయం వాకింగ్ చేసేటప్పుడు నువ్వు ఎన్ని అడుగులు నడుస్తున్నావు, 10,000 అడుగులు నడవాలి, నడవలేదు వాళ్ళ ఏయ్ అని చూపిస్తా ఉన్నాడు. భౌతికంగా మనము మన అడుగు జాడలను లెక్క పెట్టేటటువంటి టెక్నాలజీని కనుక్కున్నాం, కానీ మన ప్రతి అడుగు జాడను దేవుడు లెక్క పెడతాడు అన్న సంగతి మర్చిపోతున్నాం. మన ప్రతి అడుగు జాడను దేవుడు లెక్కిస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. నువ్వు ఎక్కడ నడిచావో, ఫలానా చోటగా నడిచావు, లంచం తీసుకోవటానికి ఎక్కడికో వెళ్ళావు, అది దేవునికి తెలుసు, ఆయన లెక్క పెట్టేస్తారు. అడుగు జాడలంటే అర్థం ఏంటి? ప్రస్తుతం నడుస్తున్నవి కాదు, నడిచినవి, గతములో నడిచిన తాలూకు జాడలు. ఆ జాడలు, గుర్తులు, జాడలు ఉంటాయా? నడిచి వచ్చేసాక కనిపిస్తాయా? మనం నడిచి వచ్చేసిన తర్వాత కనిపిస్తాయా మన అడుగు జాడలో? చెప్పులు ఒకవేళ నీళ్ళలో తడిపితే ఆ తడిపిన తాలూకు తేమ పోయే వరకు కొద్దిసేపు మన అడుగులు స్టాంపులు పడతా ఉంటాయి, భలే ఉంటాయి. కొన్నిసార్లు మన పాదాలు తడిపిన తర్వాత కొందరికి చిటికిన వేలు పడదు, 4 వేళ్ళే పడతా ఉంటాయి నేల మీద. నా చిటికిన వేలు పడలేదు. దానికి ఒకడు శాస్త్రం కనిపెట్టాడు, వాడు ఒకడు. కాలి పాదం కింద సొట్టు ఉంటే వాడు అదృష్టవంతుడు, కాలు సొట్టు లేకుండా ఫ్లాట్గా ఉంటే వాడు ఇంకొక అదృష్టవంతుడు. ఇట్లాంటి లెక్కలు కడతారు. చిటికిన వేలు తర్వాత 6వ వేలు ఉంటే ఇంకా గొప్ప కోటీశ్వరుడు అయిపోతాడు. కొంతమంది అడుక్కునే వాళ్ళని కూడా చూశాను నేను, 6వ వేలు ఉన్న వాళ్ళనే. ఇవన్నీ మనుషులు పెట్టుకునేటటువంటి తాత్కాలికమైన పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. మనం నడిచి వచ్చిన అడుగు జాడలు మనకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు పెయింట్లు వేసుకుంటే పాదాలకి ఆ పెయింట్ ఆరిపోయే వరకు పడతాయి అడుగు జాడలు. తర్వాత రబ్బర్ స్టాంపే ఉంది, ఆ స్టాంపుని తీసుకొని నువ్వు ఒక డబ్బాలో ఆ స్టాంపుని అంటించి కొడితే ఎన్ని పడతాయి? గట్టిగా పడితే 40 పడతాయి. ఆ తర్వాత కనపడవు, మళ్ళీ గుద్దాల్సిందేనా? మనిషి నీవు నడిచి వచ్చిన అడుగు జాడలు నీకు తెలియదు, నువ్వు విడిచి వచ్చావు, వాటిని దేవుడు లెక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపొద్దున న్యాయ తీర్పులో నిలబడినప్పుడు నువ్వు పలానా చోటకు వెళ్ళావా అంటే నేను వెళ్ళలేదంటే, నీవు నడిచి వచ్చిన గుర్తులు, జాడలు నీ గురించి సాక్ష్యం చెప్తాయి. జాగ్రత్త. మన ప్రతి అడుగు జాడను ఆయన లెక్కించాడు. జాగ్రత్త సుమా. ఎక్కడికి వెళుతున్నాం? సువార్త ప్రకటన కొరకు నీ అడుగులు వేస్తే అది ఎంత ఆశీర్వాదమో. ఆ లెక్క చూసి దేవుడు సంతోషిస్తాడు. ఎన్నిసార్లు సినిమాలకు వెళ్ళావు?
ఎన్నిసార్లు కోడి పందాలకి వెళ్ళావు? హింస జరుగుతుంటే చూసి ఆనందించావు. ఆ అడుగుజాడలు లెక్క పెట్టబడ్డాయా లేదా? హలో, లెక్క పెట్టబడ్డాయా లేదా? కోడి పందాలకి వెళ్ళేటప్పుడు నువ్వు నడిచి వెళ్ళిన అడుగు జాడలను దేవుడు లెక్క పెట్టాడంట. పేకాటాటాకి వెళ్ళినప్పుడు దేవుడు లెక్క పెట్టాడు. మందు కొట్టుకెళ్ళేటప్పుడు దేవుడు లెక్క పెట్టాడు. మనం అనుకుంటాము ఒక ప్రయోజనకరమైన పనికి వెళ్ళొచ్చినామే, 100 పనుల్లో ఒక పని, దాన్నే లెక్క పెడతాం. మిగిలిన పనులన్నీ లెక్క పెట్టట్లా మనం, కానీ వాటిని దేవుడు లెక్క పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పం అన్నీ మనమే. దేవుడు ఎప్పుడు ఆయన గురించి ఆయన ఆలోచించుకోడండి. లోకంలో ఉన్న దేవుళ్ళు లాగా గాడ్స్ ప్లాన్ ఈజ్ మ్యాన్. దేవుని ప్రణాళిక ఎవరంటే మనిషే. మనిషి చుట్టూతే దేవుని ఆలోచనలు. ఎందుకంటే ఆయనకు మనం అంటే అంత ప్రేమ. కానీ మనం అంటేనే మన పక్కన వాళ్ళకి, మనం పక్కన వాళ్ళంటే ఇష్టం ఉండదు, ప్రేమ ఉండదు. దేవుని గురించి చెప్తాం, దేవుని ప్లాన్ మనమే, దేవుని ప్రేమ మన కోసమే, దేవుడు వర్షం మన కోసమే, దేవుని వెలుతురు మన కోసమే, దేవుడు మన కాళ్ళ క్రింద ఉంచినటువంటి బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు మన కోసమే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగానే మనం కూడా ఇరుగు పొరుగుని ప్రేమించాలి. సిలువ అదే చెప్తుందంట. నేను ఎప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అడ్డకర్ర నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించు. అదే సిలువ చూపించేది. కృపా సత్యాలను కూడా చూపిస్తుంది, ధర్మశాస్త్రాన్ని, క్రీస్తు వారి కృపను. అందువల్ల మన అడుగు జాడలు జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, మన అడుగు జాడలను దేవుడు లెక్కించక ముందే మనమే లెక్క పెట్టుకోవడం నేర్చుకుంటే, మన దినాలను లెక్కించడం నేర్పాడు కదా దేవుడు. మన అడుగు జాడలను కూడా మనమే లెక్కించుకోవడం నేర్చుకుంటే తప్పుదారులకు వెళ్ళం. ఎన్ని అడుగులు నేను అక్కడ నడిచా, ఎన్ని అడుగులు నేను ఇక్కడ నడిచా, పరిశుద్ధత కొరకు ఎన్ని అడుగులు నడిచా, కుటుంబం కొరకు ఎన్ని అడుగులు నడిచి ఉద్యోగం చేసి సంపాదించా, అవే లెక్కలు ఉంటాయి. కానీ పాపమునకు వెళ్ళిన లెక్కలు మనము అసలు ఉండవు. అటువైపు వెళ్ళడానికి లెక్కలే ఉండవు ఇక మనకి. ఎంత ధన్యకరమైన జీవితం అది. 5వది చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 36 to 37. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు ఉంది. అంటే ప్రతి మాటను కూడా దేవుడు వింటున్నాడు, నోట్ చేసుకుంటున్నాడు దేవుడు. ఆ అలవాటు మనం కూడా చేసుకోవాలి. ఏంటి ఆ అలవాటు? దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. అమూల్యమైన దేవుని మాటలు రాసుకోవాలి. ఇది ఎప్పుడైనా తప్పైన కుమారుడు ఎప్పుడో విన్నాంలే. ఎప్పుడో వింటే గొట్టిపాటి గారు ఏం రాశారు? ఎప్పుడో పిలిచిన దేవుని క్రొత్తగా చూస్తున్నాను, ఆయనకు నా ఎడ కలిగే హెచ్చైన వాత్సల్యం. దేవుని మాట ఎప్పుడు పాతబడిపోతుంది. దేవుని మాట బోరు కొట్టదు. ఎప్పుడు బోరు కొట్టదు? దేవుని మాటే నాకు ఫుడ్ అనుకున్నప్పుడు, ఏమండి లంచ్ చేయవే అంటే, నేను లంచ్ చేయను, నాకు బోరు కొట్టేసింది అంటే ఆకలితో నువ్వే చేస్తావు. దేవుని మాట మనకు భోజనం. కృపతిని బ్రతికే అల్పజీవులం. దేవుని మాటే మనకు ఆధారం. అందువల్ల దేవుని మాటను మనం లక్ష్య పెట్టినప్పుడు ఏమవుతుందంట? ప్రతి మాట కూడా లెక్క చేయబడుతుంది. దేవుడు లెక్కించేస్తాడు ప్రతిదీ. లేదని మనం అబద్ధం ఆడతాం. మనుషులం కదా, మనకు 2 నాలుకలు, 3 నాలుకలు, 4 నాలుకలు, 5 నాలుకలు కూడా ఉంటాయి కొంతమంది. ఇప్పుడు 5 నిమిషాల క్రితం మాట్లాడిన మాట నెక్స్ట్ మళ్ళీ మర్చిపోయి నేను అనలేదంటాడు. దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేసి, ప్రతి వాళ్ళకి ఇది ఒక జబ్బు, వాయిస్ రికార్డింగ్ చేసేస్తారు. నేను అనలేదులే అంటే, నువ్వు అన్నావు. ఒక వాదనకి వెళ్ళిపోయిన తర్వాత, వాదన పీక్స్కి వెళ్ళిన తర్వాత, నేను అనలేదన్నాను కదా, నువ్వు అన్నావు, ఇదిగో అప్పుడు బయట తీస్తారు. తీసి నేను రికార్డ్ చేశా. దాని వెనక దాగి ఉన్నది ఏంటి తెలుసా? సత్యం. ఎదటి వాళ్ళను తప్పు పడదామని చూసే స్వభావం. అది చాలా తప్పు. అది ఎదటి వాళ్ళలో తప్పు పడతా, నువ్వు ప్రేమించట్లా ఎదటి వాళ్ళు. నువ్వు ఒక పని చేయి, అవతల వాళ్ళది రికార్డ్ చేస్తున్నాను అన్నప్పుడు నువ్వు కూడా చెప్పు, అబ్బాయి నువ్వు మాట్లాడదాను, అమ్మాయి నువ్వు మాట్లాడుతున్నావే, దాన్ని నేను రికార్డ్ చేస్తున్నా అని నువ్వు చెబితే, ఆ రికార్డ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారుగా, ఆచితూచి.
అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఆచితూచే మాట్లాడతారు. అప్పుడు రికార్డింగ్ చేసిన దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరు చెడుగా మాట్లాడరు కదా. ప్రతి మాటను దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ప్రతి మాటను దేవుడు రికార్డ్ చేసేస్తాడు ఎప్పుడో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అన్నీ రికార్డ్ అవుతున్నాయి దేవుని దగ్గర. పెద్ద ఎంత టేప్ రికార్డ్ ఉందో హేమంత్ చెప్పు. ఎంత డేటా స్టోరేజ్ ఉందో దేవుని దగ్గర. మన దగ్గరేమో టెరాబైట్, ఇంకోటి ఏంటి గిగాబైట్ ఉన్నాయి కదా మనకి. జీబీలు, ఎంబీలు, కేబీలు, ఎంబీలు, జీబీలు, టెరాబైట్లు, ఇంకొకటి ఉంది గిగాబైటా, పెటాబైట్ అంట. ఇంకా ఈ లెక్క కాకుండా ఇంకేదో పేరుతో దేవుని దగ్గర ఒక డేటా ఉంటుంది పెద్దది. ఎంత ఉంటుందో ఆ హార్డ్ డిస్క్. ఎంతమంది? 850 కోట్ల మంది జనాభా మాట్లాడే మాటలు ప్రతిదీ దేవుడు రాసి పెట్టాడంట. మరి ఆయనకి ఇండెక్స్ ఎలా రాస్తారు దేవుడు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే నా పేరులో ఎమ్ దగ్గర మణిప్రకాష్ అనే దగ్గర ఉంటాయన్నమాట. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేను మాట్లాడిన ప్రతి మాట. ఎంతమంది మణిప్రకాష్ ఉన్నారు? యూట్యూబ్లో కొడితే ఈ మధ్య మణిప్రకాష్ అంటే ఇంకెవడో ఉన్నాడు. వాడందరు సినిమాలు భజనలు ఉన్నాయి. వద్దులే బాబు, మణిప్రకాష్ దేవరపల్లి. ఈ మధ్య మణిప్రకాష్ దేవరపల్లి ఇంకొకడు ఉన్నాడు. వాడెక్కడున్నాడో? ప్రతి వారి మాట ఏం చేయబడింది? లెక్క చేయబడుతుంది. దేవుడు రాస్తాడు. దేవుడు అందుకనే మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఊరికే అనలేదు, మహాజ్ఞాని ఆయన. మన ప్రతి మాటను, అందుకే మన లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎముకలు లెక్క ఉంది, క్రియల లెక్క ఉంది, అవయవాల లెక్క ఉంది, వెంట్రుకల లెక్క ఉంది, దినముల లెక్క ఉంది, అడుగుజాడల లెక్క కూడా ఉంది. ప్రతి మాటకు లెక్క ఉంది. విచిత్రం ఏంటంటే వేటిని మనం లెక్క పెట్టుకోవట్లా. అందుకే విచ్చలవిడి బతుకు. మొన్న నాగేశ్వరరావు గారు అంది మనతో కూర్చొని మాట్లాడుతుంటే, సార్ షుగర్ వాళ్ళే మంచివాళ్ళు సార్, వాళ్ళే ఎక్కువ ఆయుష్కాలం బతుకుతారని. ఆయననే ఇంకెవరు అంటున్నారు? ఆయనే కరెక్టేనండి. షుగర్ అని తెలియనంతకాలం విడిగా ఏది పడితే తినేసేస్తాం. కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, ఈ రకరకాల సమస్యలు వచ్చేస్తాయి. షుగర్ వచ్చింది అన్న దగ్గర నుంచి, అమ్మో నాకు షుగర్ వచ్చింది, తొందరగా చచ్చిపోతానేమో, ఎక్కువ కాలం బతకాలని చాలా జాగ్రత్త వస్తుంది. ఈ రోజున షుగర్ వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన వాళ్ళు ఆరోగ్యంగా హాయిగా ఉన్న వాళ్ళని చూస్తున్నాను నేను. జంక్షన్లో మా చిన్నాయన గారు ఉన్నారు, 80 వచ్చేసినాయి. ఈరోజు ప్రతి ఆదివారం నాకు మెసేజ్ వస్తుంది, మేమందరం వింటాం. హాయిగా చెప్తున్నారు వాక్యం. 80 దగ్గర వచ్చేసిన ఏజీ. షుగర్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఏమైందంట? జాగ్రత్తలు ఎక్కువైపోయాయి. ఆహార నియమాలు పాటిస్తాం. అంతకుముందు వాకింగ్ చేయనోడు వాకింగ్ చేస్తాడు. కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళు నుండి అందరు కాదు, మళ్ళీ వీళ్ళకి షుగర్ అలవాటు అయిపోయిన తర్వాత పాత రోజులు ఎట్ట తిన్నారో మళ్ళీ మొదలెట్టేస్తారు. మళ్ళీ డాక్టర్ల దగ్గరికి లక్షలు ఖర్చు పెట్టారు. ఈ చక్రం వద్దు మన జీవితాల్లో. ఈ చక్రం వద్దు, ఆగిపోవాలి. ఇది ఎక్కడ ఆగిపోవాలి? వచ్చింది, జాగ్రత్త పడు, జాగ్రత్తగా ఉండు, అంతే. నాకు 22 సంవత్సరాలు అయింది వచ్చి. దేవుని కృప వల్ల ఇలా నిలబడి కొన్ని జాగ్రత్తలతో ఉన్నాం. ఏమో కానీ నా దినాలన్నీ దేవుని దగ్గర లిఖించబడాయి. అయ్యో చచ్చిపోయాడా, గుద్దేసి చచ్చిపోయాడా, అయ్యో తలరాత. అంతే, తలరాత కాదు, నీ బొంద కాదు, ఆయన రాత. ఆయన పుస్తకంలో రాశాడు. నీ కవిలలో అవన్నీ కూడా లిఖించబడి ఉన్నవి అంటాడు. అందుకని మన అడుగుజాడలు తెలుసు, ప్రతి మాట తెలుసు. తర్వాత తల వెంట్రుకలు లెక్క పెట్టబడ్డాయి. మన రోజులు లెక్క పెడతాడు ఆయన, మనం కూడా లెక్క పెట్టుకుంటాం. ఆ తర్వాత మన ఎముకలన్నీ లెక్క పెట్టబడ్డాయి. ఇప్పుడు చూస్తే కీర్తనల గ్రంథం 56వ సంకీర్తన 8వ వచనం. కీర్తనల పుస్తకం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, ఉంచబడి ఉన్నవి కవిలలో కనబడును కదా. ఇక్కడ 2 లెక్క పెట్టబడ్డాయి. ఒకటి మన తిరుగుళ్ళన్నీ లెక్క పెట్టబడ్డాయి. ఏం చేస్తున్నాడండి మీ అబ్బాయి అంటే? గాలి తిరుగుడండి. గాలి తిరుగుడు తిరుగుతున్నాడండి. గాలికి ఇటు అటు తిరుగుతున్నాడండి. ఏం పని లేదు కదండి. ఓహో, తిరుగుతున్నాడా? తిరిగే ప్రతి సంచారాన్ని దేవుడు లెక్క పెట్టాడు. మార్కెట్కి వెళ్ళావా? అది లెక్క పెట్టేశాడు దేవుడు. ఆ సంచారాన్ని లెక్క పెట్టాడు. అంతేకాదంట, అక్కడ కన్నీళ్ళు కూడా లెక్క పెట్టబడ్డాయంట. కన్నీళ్ళు కూడా లెక్క పెట్టేశాడు దేవుడు. నువ్వు ఎందుకు ఏడ్చావో తెలుసా ఆయనకి. కొంతమంది వేషధారులు దొంగేడుపులు ఏడుస్తూ కన్నీళ్ళు వచ్చేస్తారు. కన్నీళ్ళు వచ్చేస్తాయి.
ఎప్పుడో అనుకున్నాం మనం, మహానటి ఒకరు ఉన్నారంట. ఆ మహానటి ఒక డైరెక్టర్ చెప్తే, అమ్మా ఈ కంటి నుండే రావాలి కన్నీరు, ఆ కంటి నుంచి రాకూడదు అన్నాడంట. ఆవిడ ఫీల్ అయ్యి ఒక కంటి నుంచే నీరు వచ్చినాయంట. బాబోయ్, ఎంత నటులు, మహానటులు కదా, వాళ్ళ మహానటులు అయ్యారు. చాలామంది ఏడుపు రాకపోతే తెచ్చుకొని అని తెచ్చుకొని ఏడుస్తారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఆత్మీయులు, రక్త సంబంధులు, వాళ్ళతో ఉన్న అనుబంధం కొద్ది గుర్తు చేసుకుని బోర్ని ఏడుస్తుంటే పక్క నుండి మనం కూడా ఏడకపోతే బాగోదని వీళ్ళు కూడా కష్టంగా తెచ్చుకొని ఏడుస్తారే, ఆ కన్నీరు లెక్కే దేవుడు చేస్తాడు. దొంగతనం చేసావు, పోలీసులు పట్టుకున్నారు, ఎరక్కొట్టేస్తున్నారు, ఏడుస్తున్నావు, అది లెక్క పెడతాడు దేవుడు. ఒక్క కన్నీరు కూడా లెక్క పెట్టకుండా కింద పడదు, తుడవబడదు. నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు గార్చావే, ఆ కన్నీరు కూడా దేవుడు లెక్క పెడతాడు. లెక్క పెట్టి బుక్కులో రాస్తాడంట. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, అవి నీ కవిలలో కనబడుతున్నాయి, రాసేస్తాడు దేవుడు. నువ్వు ఎంత ప్రార్థన చేశావు, ఎంత పశ్చాత్తాపడ్డావు, ఎవరి కొరకు మోకరించి కన్నీరు కార్చావు సేవకుడా? విశ్వాసుల అవసరతల కొరకు, విశ్వాసుల జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యల కొరకు సేవకుడుగా, విశ్వాసిగా, తోటి విశ్వాసి కష్టాల కొరకు కన్నీరు కార్చిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఎంతమంది చేశారు, ఎంతమంది చేస్తున్నారు, అన్నీ కూడా దేవుడు వాటిని లెక్కబెట్టి రాసేస్తాడు. మనకు తెలియట్లా, మనము అమాయకులుగా ఎట్లాంటి చందం అంటే ముంతలో మూతి పెట్టి పాలు తాగే పిల్లి లాంటి చందం మందంతా. పిల్లి అనుకుంటుందంట ముంతలో తలకాయ పెట్టి నాకెవరో కనపట్లేదు కాబట్టి హాయిగా పాలను ఎంజాయ్ చేస్తూ సంతృప్తి తాగేస్తున్నాను అనుకుంటుందంట. తలకాయ ఒక్కటే లోపల ఉంది, మొత్తం బాడీ అంతా బయట ఉంది, ఒక్క దెబ్బ వేస్తే ఉంటుంది దాని పరిస్థితి. అట్లానే ఉన్నాం మనం. రక్షింపబడిన కొత్త దినాల్లో బాప్తీసం పొందిన, నాతో పాటు బాప్తీసం పొందారు ఇంకొకరు, మీరు పేరు చెప్పను కానీ తెలుసు. నేను వారం రోజులు కటిక ఉపవాసం ఉండి ఆత్మ నింపుదలతో బాప్తీసం అయిన తర్వాత నన్ను ఎవరో పట్టుకొని తీసుకొచ్చి బట్టలు మార్చుకొని చేసేవారు, నాకేం తెలీదు. ఆయన చేశారులే తెలియదు. కానీ వారం తర్వాత ఉండవేళ సెంటర్లో టిఫిన్కి వెళ్తే సినిమా హాల్లోంచి వస్తారా మనిషి, అదొక పిల్లి. ఏం పిల్లి అంటే ముంతలో పాలు తాగే పిల్లి. కొంతమంది మందు మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు బల్లారాధనలో కూడా పాల్గొంటారు, బల్లని ప్రిపేర్ కూడా చేస్తారు. మనం అంటాం కదా, కట్ చేస్తే ఎక్కడుంటారంటే 2-3 కలిసి ధూమపానము చేస్తూ ఉంటారు, ముక్కుల్లోంచి చెవుల్లోంచి. మరి కొంతమంది, ఏమండి నిజంగానేనండి, నేను చూసినా చెప్తున్నా, దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడకూడదు కదా. ఏంటంటే వీళ్ళందరూ కూడా ముంతలో తలకాయ పెట్టి పాలు తాగే బ్యాచ్. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. వాళ్ళ యొక్క ప్రతి సంచారాన్ని, వారి కన్నీటిని, సమస్తాన్ని కూడా దేవుడు లెక్కించాడు. అందుకని మన కన్నీళ్లు, ఎటువంటి కన్నీళ్లు లెక్క చేయబడాలంటే పశ్చాత్తాపపడే కన్నీరు లెక్క పెట్టబడాలి. రెండవది, అనేకుల కొరకు భారసహితమైన హృదయముతో, అనేకుల అవసరతల కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా పాపుల రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, విశ్వాసి అభివృద్ధి కొరకు దీనులమై, విధేయులమై దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవంతో ఉపవాసము నుండి, లోకము నుండి వేరయ్యి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన. దానియేలు ఏమని చేశాడు? వేరే వారి అపరాధములను తన అపరాధములుగా ఎంచుకొని ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ప్రార్థన, దానియేలు ఉపవాస ప్రార్థన. మాంసాహారం తినకుండా శాకాహారమే తింటూ తమ రాజ్యములో ఉన్న అధికారుల కొరకు, తన రాజ్యంలో ఉన్న ప్రజల కొరకు, నాయకుల కొరకు వారి అపరాధాలని, నా అపరాధాలని క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు దానియేలు. అలా ప్రార్థన చేసినప్పుడు కార్చే కన్నీరు దేవుని సన్నిధిలో లెక్క చేయబడతారు, రాయబడుతుందట అది. అందుకని దేవుడు మన సంచారాలను లెక్క పెడతాడు, మనం తిరుగుళ్ళను లెక్క పెడతాడు, తిరిగే ప్రయాణాలను లెక్క పెడతాడు. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు అన్నీ తెలుసు. యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు సాతానుడు ఏమన్నాడు? ఇటు అటు తిరుగులాడుచు వచ్చిందంట. అంటే ఈ తిరిగేవాడు అందరూ ఎవడు? సన్స్ ఆఫ్ డెవిల్, అపవాది బిడ్డలు. అడ్డగోలు సంచారాలు చేసేవాడు, ఊరికి తిరిగి వస్తారు. చాలామందికి నీకు హాబీస్ ఏంటి చెప్పు, నీకు ఏది ఇష్టం చెప్పు అంటే క్రికెట్ అని ఒకళ్ళు అంటే, రీడింగ్ బుక్ అంటే, వాచింగ్ టీవీ అంటే ఇంకోటి అంటాడు, ప్రయాణాలు చేయటం ఇష్టం అంటారు.
ఏ ప్రయాణాలు? సువార్త ప్రయాణాలు. పౌలు భక్తుడు చేసినట్టు సువార్త ప్రయాణాలు చేయాలి కానీ వేరే వేరే పిచ్చి ప్రయాణాలు చేయడానికి వీల్లేదు. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. 7వది చివరిది రోమపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. రోమపత్రిక పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన రోమపత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును చేయుచు ఇచ్చును. ప్రతి క్రియను, చేసే పనిని, ప్రతి పనిని. పనుల్లో చాలా రకాలు ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి పనిని దేవుడు లెక్కిస్తారు. ప్రతి పని నేను చెప్తూ వచ్చాం కింద చెప్పిన వాటిలో అనుబంధంగా ప్రతి పనిని దేవుడు లెక్కిస్తారు. ఏం పని అది? ఆలోచించుకోవాలి. మనం ఎన్ని పనులు చేస్తున్నాం, ఎన్ని ప్రయోజనకరమైన పనులు చేస్తున్నాం, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అదే వచనాన్ని చెప్పినప్పుడు పేతురు భక్తుడు తను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. పేతురు భక్తుడు రాసిన ఉత్తరం పత్రిక. పక్షపాతము లేకుండా, చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడుపుడి. ఎంత సుస్పష్టంగా వివరణ అక్కర్లేకుండా రాస్తున్నాడు ఆయన. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. క్రియలు జాగ్రత్త. మన క్రియలన్నింటినీ కూడా ఆయన లెక్కించారు. ప్రతి క్రియను లెక్కించారు. అందుకని అనే ఉద్దేశంతోనే మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలము భయముతో గడపాలి. ఈ ఒక్కదాని కోసమే కాదు, పైన ధ్యానించినన్నిటి కోసం. నా తల వెంట్రుకలను లెక్క పెట్టగలిగిన మహాజ్ఞాని అయిన దేవునికి నేను భయపడతాను. నా ఎముకలన్నిటిని నిర్మించి లెక్కించిన దేవునికి భయపడతాను. నా క్రియలన్నిటినీ లెక్కించే దేవునికి భయపడతాను. నా అడుగు జాడలను లెక్కించే దేవునికి భయపడతాను. నా ప్రతి అవయవాన్ని నిర్మించిన వాడు దేవుడే గనుక నేను భయపడతాను. దేవుడు ఒక ఉద్దేశంతో నిర్మించాడు గనుక ఆ ఉద్దేశాలను అడిగి తెలుసుకొని వాటి ప్రకారము నేను జీవిస్తాను అని మనము ప్రభు సన్నిధిలో తీర్మానించుకోవాలి. భయపడాలంట. అందుకని కొన్ని హెచ్చరికలతో కూడిన వచనాలు ఉన్నాయి చూడండి. మత్తయి సువార్త 10:28 చూస్తే చదవనవసరం లేదు. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. శరీరమే కదండి అనుకోవద్దు, శరీరమే అనుకోవద్దు. శరీరమును అదేవిధంగా ఆత్మను దేహమును రెండింటిలో కూడా నరకంలో వేస్తాడట దేవుడు. భయపడాలి. అందుకని రోమపత్రిక 14:12 చూసినప్పుడు మనలో ప్రతివాడు 11 నుంచి చదవండి. రోమపత్రిక 14:11 కనుక ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేని గురించి అప్పచెప్పాలి? 1, 2? అన్నిటినీ లెక్క పెట్టేస్తున్నాడు కదా దేవుడు. నువ్వేదైనా తప్పు లెక్క చెప్పావంటే నో, లైట్ డిటెక్టర్స్ ఉంటాయి కదా, తెలుసా? లైట్ డిటెక్టర్స్ ఉంటాయి తెలుసా? ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటది? ఇంజెక్షన్ చేసి మత్తిచ్చి పోలీసులు నిజాలు చెప్పేస్తారు. దాన్ని ఏమంటారు? నార్కోటిక్ టెస్ట్ అంటారు కదా. ఈ టెస్టులు చేసినప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. వాడు స్పృహలో ఉన్నంత కాలం, తన సెన్సెస్లో తను ఉన్నంత కాలం వాడు దాచాలనుకున్న నిజాన్ని దాచేసి 24 అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాడు, ఒప్పించేస్తూ ఉంటాడు, నచ్చ చెప్పేస్తూ ఉంటాడు, నమ్మేటట్టు మాట్లాడేస్తాడు, అబ్బోబో హావభావాలు ప్రకటన చేస్తాడు. ఎప్పుడైతే తన
ఇంద్రియాలన్నీ కూడా మన వశం అయిపోయేటట్లుగా ఒక ఇంజెక్షన్ చేస్తారు వాళ్ళకి. చేసినప్పుడు వాడు ఏమీ దాచి ఉంచలేడు. అడిగిన ప్రతిదానికి టపా 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 నిజాలన్నీ కక్కేసి చెప్పేస్తాడు. నార్కోటిక్ టెస్ట్లు అంటే అవే. వాడు దాచి ఉంచలేడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, ప్రతి దాని గురించి దేవుని లెక్క చెప్పాలనేటప్పుడు నువ్వు ఏది తప్పు చెప్పినా దేవుని దగ్గర అది ఓయ్ తప్పు నువ్వు చెప్పేది అని దేవుని దగ్గర ఆ లెక్క అంతా కూడా తేట తెల్లం అయిపోద్ది, బయటకు వచ్చేస్తుంది. దేవుని జీవ గ్రంథంలో మన పేరుందా లేదా అనేది, మన లెక్క ఎప్పుడు కూడా అబద్ధాలాడటానికి లేదు. నిలబడదాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరం కూడా మన అటెన్షన్ని మన రెపెంటెన్స్ కోసం, మన యొక్క పశ్చాత్తాపం కోసం కేటాయిద్దాం. లేచి నిలువబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యోబు పుస్తకం 31 అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు చివరిలో యోబు గ్రంథం యోబు పుస్తకం 31వ అధ్యాయం 7వ వచనంలో, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. భక్తుడు కోరుకుంటున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిన ఎడల. చదువుకోండి తర్వాత యోబు పుస్తకం 31:7 అంటున్నాడు అనమాట. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చెప్పండి, మనందరం చెప్దామా? న్యాయమైన త్రాసులో మనందరినీ దేవుడు తూచునుగాక. దేవుడు తూస్తే, దేవుడు త్రాసులో వేసి తూస్తే పక్షపాతం ఉండదు. పాపి అని ఎవరు ఒప్పుకుంటారో, నా స్థితి మొత్తాన్ని, నా లెక్క మొత్తాన్ని ఎరిగినవాడు దేవుడు కనుక నేను దేవునికి మరుగు చేసి దేనిని ఉంచలేను. నా తల వెంట్రుకలు లెక్క పెట్టబడ్డాయి, నా అడుగుజాడలు లెక్క పెట్టబడ్డాయి, నా ఎముకలు లెక్క పెట్టబడ్డాయి, నా దినాలు లెక్కించబడ్డాయి, నా మాటలు లెక్కించబడ్డాయి, అన్నీ లెక్కించబడిపోయినాయి, సమస్తం లెక్కించబడిపోయింది. బెల్షస్సర్ రాజు విషయంలో అతని పాలన, అతని పరిస్థితి, అతని స్వభావం మొత్తం దేవుడు గోడ మీద రాసి చూపించేశాడు. మినే టెకేల్ ఫార్స్ అని. మన గురించి కూడా దేవుడు రాయాల్సి వస్తే ఏం రాస్తారు? మన గురించి కూడా దేవుడు రాయాల్సి వస్తే ఏం రాస్తాడు? దేవునికి తెలుసు. నీ గురించి, నా గురించి, మన గురించి కనుక మన లెక్క రాయాల్సి వస్తే నీ లెక్క పెట్టి ముగించేశానయా అన్నాడు ప్రభు. లెక్క తేల్చబడిపోయింది. మన లెక్క కూడా తేల్చబడే రోజు ఉంది. ఆ లోపే నువ్వు అన్నీ లెక్కించేస్తావు. ప్రభు, నాదంతా నీకు తెలుసు కాబట్టి నేనే సరెండర్ అయిపోతున్నాను నీ సన్నిధికని వచ్చి పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొంది క్రొత్త వ్యక్తిగా జీవిస్తే మనము సమస్త విషయాల్లో కూడా దేవుని చేత నడిపించబడతాం. ప్రతి అవయవమును దేవుడే నిర్మించాడు కనుక ఆయన చిత్తము చొప్పున ఈ అవయవాలను దేవుని కొరకు వాడాలి అని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడిన వారు వాక్యం నిమిత్తము. త్వరగా సమయం పోకుండా ఒకరు గబుక్కుని తీసుకొని మైక్ తీసుకొని ప్రార్థన చేయండి. గురించి సమాధానం చెప్పవచ్చు. వాళ్ళతో చేసిన ప్రతి పని గురించి సమాధానం చెప్పవచ్చు. లెక్కించి ఈ బుక్కులో రాసి ఉంచాలని మాకు తెలియజేశారు. ఈ విషయం తెలిసినప్పుడు జాగ్రత్తగా అడుగు జాడలు వేసి మా తలంపుల వైపు మేము మండకుండా, మా ఆలోచన వైపు మండకుండా, ఎటుబడితే అటు వెళ్ళకుండా ఎంత భక్తి కలిగిన వారు మీ చిత్తం చొప్పున మీ ఆలోచన ప్రకారం మేము నడవడానికి మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు సమస్తము కూడా ఎరిగిన తండ్రి, ఎదుట ఏది దాచబడలేదు తండ్రి. కాబట్టి మిమ్మల్ని చూస్తూ నడిచి వచ్చి పెట్టిగా దీవించి వర్ధిల్లించి బిడ్డలందరినీ పవిత్రమైన పాదాలకు సమర్పించుకుంటూ
ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. ప్రభువారు శిష్యగణానికి నేర్పిన పరలోక ప్రార్థన చెప్దాం మనందరం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియైక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు కూడిన మనకును, ఈరోజు హాజరు కాలేని బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు